హాయ్ అండి. నేను వాకాయ పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇదిగోండి వాకాయలు ఫ్రెష్‌గా ఇట్లా ఉంటాయి. కొద్దిగా లైట్‌గా ఎండినయి నా వాకాయలైతే. ఇదిగోండి వాకాయ పచ్చడి ఎట్లా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి వాకాయల్ని ముందు శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఇట్లా తీసుకుని దీంట్లో ఉన్న ఈ గింజలన్నీ తీసేసేయాలండి. నేను ఈ గింజలన్నీ తీసేసి ఇట్లా మీకు ఈ కాయలన్నీ చూపిస్తాను. అన్నిటికీ గింజలు తీసేసాను. తీసేసి ఇదిగోండి గింజలు సపరేట్ చేసేసాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువేం పడదండి, కొద్దిగా సరిపోతుంది. ఒక 5 ఎండుమిరకాయలు వేస్తున్నానండి నేను వాటికి సరిపడా. ఇదిగోండి ఏగిపోయిన ఎండుమిరపకాయలు తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వాక్కాయలు వేసేస్తున్నానండి. అసలు ఈ ఊరికి మగ్గిపోతాయండి. ఈ వాక్కాయలు తీసి పోపు పెట్టేసుకుంటే పచ్చడిలోకి సరిపోతుంది. మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం, ఉరికినే మగ్గిపోతాయండి. చూడండి ఇట్లా నొక్కితే అది ఇదైపోతాయి. అది మెత్తపడిపోయింది, కట్టేసేయటమే. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారేలోపు మనం ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇదిగోండి జీలకర్ర, కొద్దిగా మనకు సరిపడా సాల్ట్. ఏ వంటకంలో అయినా పసుపు వేయాలంటండి. పసుపు వేయని వంట అసలు తినకూడదంట. ఇదిగోండి పసుపు, ఇదిగోండి చల్లారిపోయి మిక్సీలో పెట్టేసా. నేను మిక్సీ ఆడి మీకు చూపిస్తాను. ఇదిగోండి కరివేపాకు. హాయ్ అండి. ఇదిగోండి పచ్చడి తయారైపోయింది. అది కొద్దిగా పచ్చడి అవడం వల్ల మిక్సీ జార్లో నలగలేదండి. అందుకనే నేను మా అమ్మమ్మ గారు ఇచ్చిన రోల్లో తొక్కుతున్నాను. మా అమ్మమ్మ గారు దీంట్లో శొంఠి, మిరియాలు, కొద్దిగా అల్లం ముక్క అట్లా తొక్కేవారు. నాకు ఇచ్చారు ఇది. నేను దీన్ని కూడా యాలుక్కాయలు ఇట్లా నేను కూడా అట్లాగే చేస్తానండి. ఈసారి పచ్చడి వేసాను. ఇదిగోండి కొద్ది పచ్చడి దాంట్లో నలగపోతే ఇదిగోండి ఇట్లా చేశాను. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకుని తినండి. పోపు కలుపుకుంటామే, నాకు అన్నీ సరిపోయినాయి. మీరు కూడా పోపు కలుపుకోండి. నేనైతే అన్నం తినేస్తానండి. నచ్చితే లైక్ చేయండి.